అందరికీ నమస్కారం. ఒంగోలు నగరంలో అటు ఏసీబీ ఇటు సిబిఐ రెండు శాఖలకు సంబంధించినటువంటి అధికారుల భరతం పట్టడంతో రాజకీయంగా ఒంగోలులో ఉన్నటువంటి వివిధ శాఖల్లో పనిచేసేటువంటి అధికారులకు ముచ్చెమటలు పట్టాయని కూడా తెలియజేసుకోవచ్చు. ఒంగోలు నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్కు 150 వసంతాలు. ఆర్భాటంగా ఒంగోలు నడిబొడ్డున కూడా అనేక కార్యక్రమాలు చేస్తామని మొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ వీళ్ళందరూ చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఒంగోలు నగరంలో మున్సిపల్ శాఖలో ఉన్నటువంటి ఆ కుళ్ళును అధికారులు బయటికి తీయలేకపోతున్నారు అనేది వాస్తవం. ఒక ఇంటికి పన్ను ఆర్ఐ నరేంద్ర ఇంటి పన్ను వేయటానికి 15,000 రూపాయల లంచం తీసుకుంటూ నిన్న ఏసీబీకి దొరికినటువంటి పరిస్థితి. దాదాపుగా ఒక నెల 15 రోజుల్లోనే ఒంగోలు మున్సిపాలిటీపై సాక్షాత్ ఏసీబీ 3 సార్లు రైడ్ చేయడం జరిగింది. ఒకేసారి 11 మంది అధికారులపై దాడులు చేయడం జరిగింది. ఒకసారి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఒంగోలు మున్సిపాలిటీలో ఉన్నటువంటి అధికారుల పనితీరు మారటం లేదనే దానికి ఇదొక నిదర్శనం. ఒంగోలు మున్సిపాలిటీ సర్వంగా అభివృద్ధి చెందుతుంది. రాబోయే రోజుల్లో ఒంగోలు నగరం మరి సువిశాలమైనటువంటి ఒంగోలు నగరంలో మరి మోడ్రను వైపు వెళ్తున్నామని చెప్తున్నటువంటి పాలకులు, అధికారుల మాటలు నీటి మూటలేనా అనే విధంగా ఒంగోలు నగరంలో చర్చించుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. నగరంలో మున్సిపాలిటీలో ఒక్కొక్క పనికి ఒక్కొక్క రేటు నిర్ణయిస్తూ అక్కడ పరిపాలన చేస్తున్నటువంటి అధికారులు ఇప్పటికైనా మారాలని ప్రజలైతే కోరుకుంటూ ఉన్నారు. మరోవైపు మనకి మైన్ సేఫ్టీ డీడీ శివశంకర్ ఆయన కూడా మరి సిబిఐ రైడ్ చేయడం జరిగింది. ఇది కంప్లీట్ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటువంటి సంస్థ సిబిఐ. అయితే ఇక్కడ మనకి చేమకుర్తి, బల్లికురవ ప్రాంతాల్లో గ్రానైట్ మైనింగ్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అంటే భూగర్భంలో ఉన్నటువంటి మైనింగ్కు మరి ప్రభుత్వం కొంత అనుమతులతో, కొన్ని షరతులతో కూడినటువంటి మైనింగ్ చేసుకోవడానికి ప్రైవేటు భాగస్వామ్యానికి కూడా అవకాశం కల్పిస్తారు. ఇక్కడ మైనింగ్ చేసేటప్పుడు సేఫ్టీ మెజర్మెంట్స్ ఖచ్చితంగా పాటించాలి. ఇక్కడ ఏమవుతుంది, ఒంగోలులో ఉన్నటువంటి మైనింగ్ సంబంధించినటువంటి అధికారులు మరి వారి దగ్గర రాయల్టీ కట్టించుకోవటం వరకే కానీ గనులు తవ్వేటప్పుడు కానీ మైనింగ్ చేసేటప్పుడు మరి ఎంతోమంది బీహార్ నుంచి, గుజరాత్ నుంచి, ఒరిస్సా నుంచి మరి ఊరు పేరు లేని కార్మికులు ఇక్కడికి వచ్చి మరి చేమకుర్తిలో, బల్లికురవలో ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. వారానికి 1-2 ప్రమాదాలు జరుగుతున్నా కూడా మరి మైన్ సేఫ్టీ అధికారులు వాటిని పట్టించుకోవటం లేదనే దానికి ఉదాహరణగా కూడా మనం చెప్పుకోవచ్చు. గ్రానైట్లో మగ్గిపోతున్నటువంటి కార్మికులకు మరి వారికి రావాల్సినటువంటి వసతులు కల్పించకపోవటం, అదేవిధంగా ఎక్కువగా వారి చేత పని చేయించుకోవటం వెరసి ఇవన్నీ మనం చూసాం. వాసవి సిద్ధ కుటుంబ సభ్యుల గ్రానైట్కి సంబంధించి మరి మైన్ సేఫ్టీ డీడీ హైదరాబాద్ నుంచి ఒంగోలు రావటం, ఒంగోలులో కేబీ హోటల్లో కూడా వారంతా భోజనం చేసిన సందర్భంగా అక్కడ కొంతమంది ప్రముఖులు గ్రానైట్ వ్యాపారులు కలిసి ఆయన కొంత ముట్ట చెప్పటం, మరి ఆయన తూతు మంత్రంగా చేమకుర్తి, బల్లికురవలో తనిఖీలు చేయడానికి బయలుదేరే క్రమంలో కూడా మరి సిబిఐ అధికారులు వలపట్టి పన్నినటువంటి పరిస్థితి. అయితే దీంతో ఒక్కసారిగా ఒంగోలులో పరిపాలనా విభాగం అంతా కంగు తిన్నటువంటి పరిస్థితి. అధికారులకు ఏసీబీ అన్న భయం లేనటువంటి పరిస్థితి. ఒంగోలు మున్సిపాలిటీలో నరేంద్ర గతంలో ఏసీబీ రైడ్లో దొరికాడు, జైలు శిక్ష అనుభవించాడు, మళ్ళీ చేరాడు. మనం 3 రోజుల క్రితం ఇండిపెండెన్స్ డే సందర్భంగా కూడా ఆయనకు ఉత్తమ ఉద్యోగ అవార్డు ఇచ్చారు. మరి 3 రోజుల తర్వాత కనుక చూస్తే ఆయన ఏసీబీకి దొరికినటువంటి పరిస్థితి. రాజకీయంగా ఎప్పటికైనా ఒంగోలు మున్సిపాలిటీని జల్లెడ పట్టాలి, ఆ మున్సిపాలిటీలో అవినీతి భూతాన్ని తగలబెట్టాలా, అవినీతి రహిత పాలన అందించాలని ఒంగోలు ప్రజలు పాలకులను వేడుకుంటున్నారు. 150 వసంతాలు చేసుకుందాం, కానీ 150 ఏళ్లుగా ఒంగోలు ప్రజలను పట్టి పీడిస్తున్నటువంటి ఉద్యోగుల్లో ఉన్నటువంటి ఆ అవినీతి భూతాన్ని తరిమి కొట్టినప్పుడు ఈ 150 వసంతాలకు ఒక అర్థం వస్తుందని ప్రజలు కోరుతా ఉన్నారు.